బుక్కపట్నంకు సంబంధించిన ఒంటరి మహిళ పెద్దన్న గారి ఈశ్వరం ఈ రోజున కర్ణాటక నాగేపల్లికి సంబంధించిన పెద్దన్న గారి ఈశ్వరమ్మ విజయవాడలోని వరద బాధిత సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్గా 50,000 రూపాయలు ఈ ఒంటరి మహిళ ఇవ్వడాన్ని చాలా ఆనందంగా ఉంది. నేను ఆమెను పూర్తిగా అభినందిస్తున్నాను. సాటి మనుషులు వరదల వల్ల కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, బాధలతో ఉన్నారు, సమస్యలతో సతమతమయ్యే పరిస్థితుల్లో వాళ్ళు ఆదుకోవాలని మంచి ఆలోచన చేత ఒంటరి మహిళ ప్రభుత్వం నుంచి గతంలో కూడా ఏమాత్రమో లబ్ధి పొందకపోయినా ఎంతో ఉదాత్తంగా 50,000 ఇవ్వడాన్ని నిజంగా అభినందిస్తున్నారు. ఆమె మంచితనాన్ని ఇదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రజలందరినీ అర్థిస్తున్నారు. ఇది చాలా మంచి సమయం. మీకు చేతనైన సాయం ఇచ్చి ఆ వరద బాధలు ఆదుకుంటే మనకు కూడా మన జీవితాలు ధన్యమవుతాయి, చరితార్థమవుతుంది మీ జీవితాలు. కాబట్టి ఎవరికి వీలు పడినంత ఉద్యోగస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, సామాజికవేత్తలు కానీ అందరూ విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి పేర్లు పార్టీకి పంపిస్తాం, మా పార్టీ ఆఫీసులో భద్రపరుస్తాం. మీరు చేసిన ఈమెయిల్ కూడా తప్పకుండా ఆ బాధితులు కానీ ప్రభుత్వంగా నేను కానీ తప్పకుండా గుర్తుంచుకుంటాం. అందరికీ మరొక్కసారి విలువ చేస్తున్నా. 2-3 రోజుల లోపల చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నాం కాబట్టి నేను ఇచ్చే విరాళంతో పాటు మీ విరాళం కూడా తోడైతే ఆ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విరివిగా విరాళాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఇట్స్